శత్రుఘ్నుడు కుశలవుల కావ్యగానము. లవణాసుర సంహారమైన తర్వాత 11 సంవత్సరములు పూర్తయి 12వ సంవత్సరం వచ్చినంతనే శ్రీరాముని చూచుటకై కొద్ది పరివారముతో బయలుదేరిన శత్రుఘ్నుడు 7-8 రోజులు ప్రయాణము నడిచి శత్రుఘ్నుడు వాల్మీకి ఆశ్రమమునకు వచ్చెను. వాల్మీకి మహర్షికి పాదావందనము గావించి ఆతిథ్యమును స్వీకరించి శత్రుఘ్నుడు వాల్మీకి మహర్షి వలన ఎన్నో కథలను వినెను. వాల్మీకి లవణాసుర సంహారం తాను ఇంద్రుని సభలో కూర్చుని చూసితనని, శత్రుఘ్నుని పరాక్రమం మహనీయమని ప్రశంసించి ప్రేమకు పరమ ప్రయోజనకరముగా అతని మూర్ధమును ఆఘ్రాణించెను. పిమ్మట వాల్మీకి మహర్షి శత్రుఘ్నునికి అతని పరివారమునకు యథోచితముగా భోజనముల ఏర్పాటు గావించెను. భోజనానంతరము శత్రుఘ్నుడు తంత్రి లయ నిమిత్తమైన రామచరిత్ర గీతమును వినెను. పూర్వము రాముని వృత్తాంతము ఎట్లు జరిగెనో అట్లే ప్రత్యక్షరము రచింపబడిన ఆ కావ్యమును విని అతడు బాష్పలోచనుడై ఒక క్షణం నిశ్చేష్టుడేను. పిదప దానిని వినుచు భావించుచు మాటిమాటికి నిట్టూర్పజొచ్చును. శత్రుఘ్నుని సైనికులు ఆ గానమును విని తలలు వాల్చి దీనులై ఆశ్చర్యము అని ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చారు. ఇది ఏమి, మనం ఎక్కడున్నాము, కలగనుచున్నామా ఏమి, ఇదివరకు మనం అయోధ్యలో చూచిన సందర్భములన్నీ ఇక్కడ ఆశ్రమములో స్వప్నమునందువలే వినుచున్నామే అని వారు దీన్ని గురించి మహర్షిని ప్రశ్నింపమని శత్రుఘ్నుని కోరిరు. శత్రుఘ్నుడు వారి కుతూహలం గమనించి పుణ్యాశ్రమంలో ఆశ్చర్యకర విశేషములు అనేకముండును, మనము కుతూహలముతో ఇటు అన్న గూర్చి ప్రశ్నించుట తగదు అని సమాధానం చెప్పి తనకొసగిన పర్ణశాలకు పోయి పరుండినను ఆ రామకథా గీతమునే అనేకార్థయుక్తమైన దాన్ని గురించి చింతించుచుండు రాత్రి గడిపెను. ఉదయమునే మహర్షి యొద్ద సెలవు గైకొని అయోధ్యకు బయలుదేరిన. పిమ్మట శత్రుఘ్నుడు అయోధ్యకు చేరి రామునకు పాదాభివందనము చేసి లవణాసుర సంహారము, మధురపుర నిర్మాణము, ప్రజా నివేశనాది వృత్తాంతమును నివేదించి, నేను ఇక్కడి నుండి వెళ్ళి 12 సంవత్సరములు అగుచున్నది. ఇంకనూ నిన్ను వదిలి తల్లికి దూరమైన ఉత్సవం వలె అనగా తల్లికి దూరమైన లేగదొడవలే ఉండజాలనని పలికెను. శ్రీరాముడు అతన్ని ఓదార్చి విషాదమును అందకము ఇట్లనంటే క్షత్రియోచితం కాదు, వియోగం వలన రాజులు కృషింపరు, క్షత్రధర్మము వలన ప్రజలకు పరిపాలింపదగిన వారు కదా. అప్పుడప్పుడు నీవు మమ్మల్ని చూసుకు అయోధ్యకు వచ్చుచుండుము. నీవు నాకు ప్రాణముల కన్నా ప్రియతముడవు, కానీ రాజ్యపాలన ఆవశ్యకరణీయము కదా అని. కావున నీవు నా దగ్గర 7 రాత్రుల నుండి సపరివారముగా మధురకు పొమ్ము అనెను. ధర్మయుక్తమైన రాముని మాటలను విని శత్రుఘ్నుడు సరే అనెను. అట్లే 7 రాత్రులు గడిచిన తర్వాత మధురకు వెళ్ళిపోయాను శత్రుఘ్నుడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన, లైక్ చేసిన, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.